కాచిగూడ పిఎస్ పరిధిలో భారీ దొంగతనం జరిగింది. యజమానులకు భోజనంలో మత్తుమంది కలిపి ఇంట్లోని నగలు డబ్బులతో ఉడాయించాడు ఇంట్లోని పనివారు. 2 కిలోల బంగారు ఆభరణాలు 3 కోట్ల నగదుతో ఉడాయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తుంది. కాచిగూడ లింగంపల్లిలోని అమ్మవారి ఆలయం సమీపంలో ఓ పారిశ్రామికవేత్త కుటుంబంతో కలిసి ఉంటున్నారు. వారం క్రితం నేపాల్కు చెందిన భార్యాభర్తలను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఆయన కుమారుడు కోడలు విదేశీ యాత్రకు వెళ్లారు. పారిశ్రామికవేత్త ఆయన భార్య మాత్రమే ఉన్నారు. ఇదే అదునుగా భావించిన ఆ నేపాలీ పనివారు తమ ప్రతిభను ప్రదర్శించారు. రాత్రి భోజనంలో మత్తుమందు కలిపారు. యజమానులు మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని స్వర్ణాభరణాలు నగదుతో ఉడాయించారు. నిత్యం మార్నింగ్ వాక్ వచ్చే పారిశ్రామికవేత్త రాకపోవడంతో ఉదయం ఆయన స్నేహితులు వెళ్లి తలుపు తట్టారు. అప్పటికీ మత్తులోనే ఉన్న బాధితుడు తలుపు తీశాడు. ఆ తర్వాత దొంగతనం విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, రాజేంద్ర, అంటే చాలా పెద్ద భారీ చోరీగానే చూడాల్సి ఉంటుంది. వరుసగా హైదరాబాద్ ఇలాంటి ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. అంటే పని మనుషులకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా నేపాల్ గానీ మిగతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి సంబంధించి పూర్తి ఆధారాలు, వారికి సంబంధించిన వివరాలు ఉంటే గానీ వారిని పనిలోకి తీసుకోవద్దంటూ కూడా పలుసార్లు పోలీసులు విజ్ఞప్తి చేశారు. కానీ ఈ విషయంలో కొంత నిర్లక్ష్యం అయితే కనిపిస్తోంది. ఏదైనా ప్రస్తుతం ఇన్సిడెంట్ సంబంధించినప్పుడు ఏమరాజ్ సంబంధించిన ప్రముఖ వ్యాపారి ఇది ఇంటికి సంబంధించి ఇంట్లో ఈ నేపాల్ సంబంధించిన జంట కొన్ని రోజుల క్రితమే పనులు చేరారు. పనులు చేరిన తర్వాత వారిని నమ్మబలికారు. అయితే కుమారుడు కోడలు మిగతా ఇద్దరు ఇంట్లో సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా విహారయాత్ర కోసం బయటకు వెళ్లారు. దీన్ని అదునుగా చూసుకున్నటువంటి ఈ దంపతులు ప్లాండ్ గా భోజనంలో మత్తుమంది కలిపి వారిద్దరూ మత్తులోకి జారుకున్న తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పెద్ద మొత్తంలో దాదాపు ఇప్పుడు అంటే అనధికారికంగా తెలుస్తున్న సమాచారం మేరకైతే 2 కిలోల వరకు బంగారు ఆభరణాలు, దాదాపు 3 కోట్ల వరకు నగదును వీరు ఎత్తుకెళ్ళినట్టుగా తెలుస్తోంది పోలీసులకు. అంటే ఈ విషయం అయితే తెల్లవారి ఎప్పుడు వాకింగ్ వచ్చే స్నేహితుడు వాకింగ్ రాకపోవడంతో స్నేహితుడు తన ఇంటికి హైదరాబాద్ ఇంటికి చేరుకోవడంతో ఈ మొత్తం వ్యవహారం అయితే వెలుగు చూసింది. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. వారికి సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. దాదాపు దర్యాప్తు కొనసాగుతుంది. అంటే ఇప్పటికీ పోలీసులు చెప్తున్నారు, ముఖ్యంగా నేపాల్ కు సంబంధించి ఎవరైతే ఉంటారో పని మనుషులు వారి విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని మాత్రం పోలీసులు సూచిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎందుకంటే భారీ చోరీ కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. తొందరలోనే వారిని పట్టుకుంటామని మాత్రం పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమణ.